అందరికీ నమస్తే. వెల్కమ్ టు టేస్టీ విలేజ్ వంటలు. నేను ఇవాళ మీకు డిఫరెంట్ రెసిపీ చూపించబోతున్నానండి. వాటిని ముప్పోసలు అంటారు. అలా ఎండబెట్టుకున్న మాంసాన్ని ముప్పోసలు అంటారనమాట. చికెన్ అయినా మటన్ అయినా. నేను చేసేది ఇప్పుడు ల్యాంబ్ అండి, మటన్ ముక్కలు. ల్యాంబ్కి మటన్కి డిఫరెన్స్ ఉంది కదా అని అనకండి. మటన్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. వాటితోటి ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు, ఏ విధంగా చేయాలి, ఎలా తినాలి అనేది పూర్తిగా వివరాలతో చెప్తాను. క్లియర్గా చూడండి. అదిగోండి అలా పెద్ద పెద్దవి ముక్కలుగా ఉంటేను దాన్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాము. ఆల్రెడీ ఉప్పు పసుపు కలిపేసింది. కొంచెం వీడియో కోసం మళ్ళీ కలపమన్నాను. పసుపు కొంచెం సాల్ట్ తగినంత ఉండాలండి, కరెక్ట్గా ఉండాలి, లేకపోతే పాడైపోతుంది. అంతా కలిపేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా ఒక దబ్బలానికి కుట్టుకోవాలన్నమాట. దబ్బలం అనేది తెలుసా మీకు? అలా పెద్దగా పొడవుగా ఉంటుంది, సూదిలాగా పెద్దది. దానికి పురుకోస అనేది ఏర్పాటు చేసుకొని ఇలా గుచ్చుకోవాలన్నమాట ముక్కల్ని. దారమైనా అలా ప్లాస్టిక్ ఒక దారం లాగా ఉంటే దానికైనా గుచ్చుకోవచ్చు అనమాట. ఆ విధంగా అన్నీ కూడా గుచ్చి పెట్టుకోవాలండి. దీన్ని ఇప్పుడు వంట ఏం కాదండి, ఎప్పటి నుంచో ఉండేదే. ఇది మాంసం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు శుభ్రం చేసేసుకుని వాటర్తో వడియాల్లాగా అప్పడాలాగా వేయించుకొని తింటాము. పచ్చడి, రసం, సాంబారు, పప్పులుసు వాటిలోకి అన్నిటికీ సెట్ అయిపోతుందండి. వడియాల్లాగా వేయించుకొని తినొచ్చు. అలాగే కర్రీస్ కూడా చేసుకోవచ్చు అండి. డైరెక్ట్గా చికెన్తో మటన్తో ఎలా మసాలా కర్రీ ఎలా చేస్తారో అలాగే వీటిని చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి. సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి ఇవి, ఎక్కడికి పాడవు. మధ్య మధ్యలో ఎండ వచ్చినప్పుడల్లా తీసి ఆరపెట్టుకోండి. బాగా ఆరాలంటే ఆ విధంగా సపరేట్గా చేసుకోవాలి. అంటుకుంటే బాగా ఆరవన్నమాట. అలా సపరేట్గా చేసుకుంటే త్వరగా ఎండిపోయిన తర్వాత తీసి స్టోర్ చేసుకుంటే మనకి నిల్వ ఉంటాయి అనమాట. ఆ రోజు సాయంత్రానికి ఆ విధంగా అయ్యాయి. బాగా ఎండలు ఉంటే 2-3 రోజులు ఎండిపోతాయండి ఎండాకాలంలో అయితే. ఎండిన తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వేయించుకోవచ్చు. మనకి మటన్ అవైలబుల్గా లేనప్పుడు, బయట నుంచి తెచ్చుకోలేనప్పుడు ఇలా 2 డేస్కి ఇలా అయిపోయిందండి. సౌండ్ వినండి, గలగలాడుతున్నాయి కదా, అట్లా ఉంటాయన్నమాట. మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.